ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయింది కనుక అతడు వారిద్దరిని క్షమించాడు. మహాగణుడ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, మీ పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు నాయన. గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని మీ ప్రేమలో జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దేవ, వాక్యాన్ని మీ వెలుగులో మేము ధ్యానం చేయించుండగా సహాయం చేసి నడిపించి బలపరచమని, కృప చూపించమని, దీవించి ఆస్వాదించమని, మీరే ఘనత మహిమ పొందమని వాక్యమైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామానికి వందనాలు. ఈరోజు మన పాఠం పేరు ఏమిటంటే క్షమాపణ మూల్యం. ఏంటి? కాస్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని క్షమించారు. క్షమించి తండ్రితో మనలను సమాధానపరిచి ఎప్పటికీ మనం చేరుకోలేని పరలోక రాజ్యానికి మనలను ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనలను చేర్చారు. అయితే ఆయన క్షమించిన విధానాన్ని బట్టి ఆయనకు మనం ఏమి చెల్లించగలము అనేది ఆలోచన చేయాలి. చదువుకున్న వాక్య భాగంలో అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయిన కనుక అతను వారిద్దరిని క్షమించి, అనగా ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని క్షమించాడు. ఆ క్షమాపణకు అప్పు తీర్చడానికి మన దగ్గర ఏమీ లేదు. అంటే ద కాస్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్, ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్. You cannot pay for the forgiveness what the God done in our lives. యేసు మనకిచ్చిన ఆ క్షమాపణ విషయంలో ఆయనకు మనం ఏమిచ్చినా కూడా రుణాన్ని చెల్లించలేము. అప్పు తీర్చడానికి మన దగ్గర ఏమీ లేదు. కాబట్టి ప్రభు మరలా మనల్ని ఏం చేశాడంటే క్షమించేసి, అంటే క్షమాపణకు మనము మూల్యాన్ని ఏమీ చెల్లించలేము. కానీ మన జీవితంలో మనల్ని క్షమించి రక్షణనిచ్చిన క్రీస్తుకు మనం ఏదైనా కొంత చేయగలం. అదేమిటంటే ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించి మన హృదయ సింహాసనం మీద ఆయనను అభిషేకించి ఆయనను ఆరాధించాలి. ఇంతకన్నా మనం చేసేది ఏమీ లేదు. మన హృదయంలోనికి రక్షకుడైన దేవుణ్ణి ఆహ్వానించి మన హృదయ సింహాసనం మీద ఆయనను రాజుగా అభిషేకించి ఆయనను ఆరాధించడం తప్ప మనమేమీ చేయలేము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లూకా శుభవార్తలో మనం ఆలోచన చేసినట్లయితే లూకా శుభవార్త అంతా కూడా ఒకే ఒక థీమ్ మీద నడుస్తుంది. అదేమిటంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని ప్రభువైన యేసుక్రీస్తు వారు జక్కయ్య విషయంలో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నశించిన దానిని వెనక్కి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడంతే. అనగా మన జీవితంలో మనము నశించిపోయిన పరిస్థితుల్లో ఉన్నాము, పాపంలో ఉన్నాము. ఈ పాప జీవితంతో, నశించిన జీవితంతో పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని మనము చేరుకోలేము. కాబట్టి ప్రభు అయిన దేవుడు ఏం చేశాడంటే మనల్ని క్షమించి తండ్రితో సమాధానపరిచి ఆయన్ని మన జీవితంలో ఏదైతే మనం పోగొట్టుకున్నామో దాన్ని ప్రభు మనకి ఇచ్చి ఏం చేశాడంటే
తండ్రితో సమాధానపరిచి ఆయన కృపలో మనలను పరలోక నివాసులుగా ఆయన చేశారు. కాబట్టి ఈ లూకా శుభవార్తలో ఉన్న ఉపమానాలన్నీ కూడా నశించిన వారిని వెనక్కి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని ప్రతి ఉపమానంలో కూడా ఆ థీము మనకు కనబడుతూ ఉంటుంది. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు మనల్ని క్షమించాడు. అయితే మనం ఎందుకు దేవుణ్ణి మన హృదయంలోనికి సంపూర్ణంగా ఆహ్వానించలేకపోతున్నాం? ఆహ్వానించిన మనము ఆయన నామానికి తగ్గట్టుగా, ఆయన స్వరూపానికి తగ్గట్టుగా ఆయనను మనం ఎందుకు అభిషేకించలేకపోతున్నాం? ఎందుకు ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించలేకపోతున్నాం అనే ఈ ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలు రావటానికి ముందు మనం ఏం చేయాలంటే, అసలు మన జీవితంలో నిజమైన బాప్తిస్మము జరిగిందా? నిజమైన పశ్చాత్తాపం జరిగిందా? నిజమైన పాపపు ఒప్పుకోలు జరిగిందా? నిజమైన పాప క్షమాపణ వచ్చిందా? నిజమైన మారు మనసు వచ్చిందా? ఈ 4 విషయాలు మన జీవితంలో నిజముగా మనకు వచ్చినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఆహ్వానించి అభిషేకించి ఆరాధించగలం. నిజంగా పాపపు ఒప్పుకోలు మన జీవితంలో వచ్చిందనుకోండి, ప్రభు చేసిన కార్యం ఏమిటో, ప్రభు మనల్ని ఎందుకు క్షమించాడో, ఆ క్షమించడానికి గల కారణం ఏమిటో, ఆ క్షమాపణ యొక్క మూల్యం ఏమిటో మనకు అర్థమైనప్పుడు మనం ఏం చేయగలమంటే, ప్రభువుని 100కి 100 పాళ్ళు రాజుగా మన హృదయ సింహాసనం మీద ఆయనను ఆరాధించగలం. ఎందుకంటే ఈ లోకంలో అన్నిటికైనా విలువైంది ఏంటంటారు? అన్నిటికన్నా విలువైంది, అన్నిటికన్నా విలువైంది పాపం. ఏమిటి? అన్నిటికన్నా విలువైంది పాపం. ఈ పాపము చాలా ఖరీదైంది కాబట్టి ఆ ఖరీదుని మనము చెల్లించలేము. కాబట్టి ఆ ఖరీదును చెల్లించగల దేవుడు ఒకే ఒక దేవుడు, ఐశ్వర్యవంతుడైన దేవుడు ఈ లోకానికి దీనుడిగా వచ్చి, ఆ పాపము ఖరీదు ఎంత గొప్పదంటే తన ప్రాణాన్నంతటిని, రక్తాన్నంతటిని, ఆఖరికి తన శరీరంలో ఉన్న నీటినంతటిని కూడా కాచి ఆ పాపానికి మూల్యము చెల్లించి ఆయన ఏం చేశాడంటే మనలను పాపము నుంచి విడిపించి జీవంలోనికి ఆయన మనలను రప్పించాడు. కాబట్టి అంతటి ఖరీదైన పాపానికి ప్రభు మూల్యం చెల్లించాడు. కాబట్టి ఆ మూల్యం యొక్క గొప్పతనం మనకు అర్థం కాక, ఆయన ఎంత రుణము చెల్లించాడో అర్థం కాక, ఆయన మనల్ని ఎంత క్షమించాడో అర్థం కాక, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో మనకు అర్థం కాక మనం ఏం చేస్తామంటే దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వలేక ఈ లోకపరమైన ఆశలతో, ఈ లోకపరమైన విషయాలతో మనం ముందుకు కొనసాగుతూ ఉంటాం. కాబట్టి మన జీవితంలో ఎప్పటికీ దేవునికి రుణము తీర్చలేము. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, అప్పు తీర్చుటకు వారి అంత ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించి, నువ్వేమి చెల్లించలేమని తెలిసి ఆయన ఏం చేశాడంటే ఆయనే మనలను క్షమించాడు. కాబట్టి క్షమాపణ యొక్క మూల్యం ఎంత గొప్పదో, పాపము ఎంత ఖరీదైందో మన జీవితంలో మనకు అర్థమైతే, దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుణ్ణి అనునిత్యము మనం స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా మన క్షమాపణకు, పాపానికి మనం మూల్యాన్ని చెల్లించేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కీర్తన గ్రంథము అదంతా చదవండి. దావీదు అంటాడు, ప్రభువా నీవు చేసిన దానికి నేను ఏమి చేయగలను ప్రభువా? రక్షణ పాత్రను చేత పట్టుకుని యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. నువ్వు చేసిన దానికి నేను ఏమి చేయలేను ప్రభువా, కాకపోతే రక్షణ పాత్రను చేత పట్టుకుని నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించగలను, అంతకన్నా నేనేమి చెల్లించలేను అంటున్నాడు.
కాబట్టి మన జీవితంలో ఒక పాపి క్రీస్తుని ఎలాగా ఆరాధించాలనేది, ఒక పాపాత్మురాలైన స్త్రీని గురించి మనం నేర్చుకుంటే దేవుణ్ణి ఎలాగ మనము స్తుతించాలో, ఎలాగ గణపరచాలో, ఎలాగ ఆరాధించాలో మనకు అర్థమవుతుంది. ఒక పరిసయుడు ప్రభువైన యేసుక్రీస్తుని భోజనానికి ఇంటికి రమ్మన్నారు. వచ్చిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు భోజన పంక్తిలో కూర్చున్నారు. ఈ కూర్చున్న సమయంలో ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డితో అత్తరు తీసుకుని వచ్చి, ఆలోచన చేయాలి. ఇక్కడ ఆ స్త్రీ గురించి డైరెక్ట్గా పరిశుద్ధ లేఖనంలో రాయబడిన మాట ఏమిటంటే పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఆమె ఏం పాపం చేసిందనేది బైబిల్లో లేదు, కానీ పాపాత్మురాలైన ఒక స్త్రీ. దేవుడు ఆమెను ప్రేమించి, ఆమెను క్షమించి, ఆమెకు సమాధానం కలిగజేసినందుకు ఆ స్త్రీ ప్రభు పట్ల ఎలాంటి ఆరాధనా భావాన్ని కలిగి ఉందో ఈ పాపాత్మురాలైన స్త్రీ ద్వారా మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. ఇక్కడ మీరేం చేయాలంటే, నేనేం చేయాలంటే, పాపాత్మురాలైన స్త్రీ అనే ప్లేస్లో మన పేర్లు రాసుకోవాలి. అలాగ రాసుకున్నప్పుడే దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. మన స్వనీతిని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నామని మన జీవితంలో నిజమైన పశ్చాత్తాపంతో కూడిన పాపపు ఒప్పుకోలు, మారు మనసు మన జీవితంలో వస్తుంది. మనము పాపాత్ములు కామని, పాపిని కామని, ప్రభు మనకు అవసరం లేదని అనుకున్నప్పుడు ఏమాత్రం కూడా మనం దేవుణ్ణి స్తుతించలేని పరిస్థితుల్లో మన జీవితము ఉంటుంది. నేను పాపాత్ముడను, పాపము చేసిన వాడను, దేవునికి విరోధముగా జీవించిన వాడను అని ఎప్పుడైతే మనం అనుకున్నామో అప్పుడే దేవుణ్ణి మనం స్తుతించగలము, ఆరాధించగలము. లేదంటే మన స్వనీతి ఏమవుతుందంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఒక అడ్డుగోడలాగా మన స్వనీతి ఆరాధనను దేవునికి చెందకుండా అది ఆపేస్తుంది. ఆ విషయాన్ని కూడా ఇక్కడ ఈ పరిచయం ద్వారా దేవుడు మనకు తెలియజేశాడు. ఈ పాపాత్మురైన స్త్రీ వచ్చి అత్తరు గుడ్డు తీసుకుని ప్రభు యొక్క వెనక తట్టున వెళ్ళి ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసేది. ఆలోచన చేయాలి. ఇక్కడ నిజమైన పశ్చాత్తాపం గురించిన గొప్ప విషయాన్ని దేవుడు ఈ స్త్రీలో మనకు చూపిస్తున్నాడు. ఈ స్త్రీ విలువైన అత్తరు బుడ్డి పట్టుకుని వచ్చిందండి. వచ్చిన స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తుకి ముందుండి కాళ్ళు కడగాల, లేదా ముందుండి అత్తరు పూయాలా, లేదా వెనక తట్టుండి అత్తరు పూయాలా? ఇప్పుడు మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చామనుకోండి పుట్టినరోజుకి, ఆ గిఫ్ట్ పట్టుకుని వెనక నుంచి ఇస్తామా, ముందు నుంచి ఇస్తామా? మా అత్తమ్మ గారు, మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఫోటో తీయించుకుంటాగే ఇలా గిఫ్ట్ వెనకాల నుంచి ఇస్తారా, ముందు నుంచి ఇస్తారా? ముందు నుంచి ఇస్తాం కదా. మరి ఈ స్త్రీ ఏం చేసింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు బెంచి మీద కూర్చున్నారండి. కూర్చున్న తర్వాత కాళ్ళు వెనక పెట్టారు. యూదుల యొక్క ఆచారం ప్రకారము ఎవరు కూడా కాళ్ళు ముందు పెట్టడానికి వీలు లేదు. యూదులకి చాలా మంచి ఆచారాలు ఉన్నవి, మంచి పద్ధతులు ఉన్నవి. కాబట్టి ఆ పద్ధతి ప్రకారం ఎవరు కూడా ముందుకు పెట్టడానికి వీలు లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి కాళ్ళని వెనక పెట్టినప్పుడు ఏం చేసిందంటే, ఆమె తన స్థితి ఏమిటో గుర్తెరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారిని, పరిశుద్ధుడైన దేవుణ్ణి ముందుగా కూర్చుని నేను చూడటానికి అర్హురాలను కానని మన సుక్కని ప్రార్థన చేసినప్పుడు తల ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుని దేవాలయంలో ప్రార్థన చేసినట్లుగా
ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారని దేవుడు చెప్పిన లేఖనాల ప్రకారము ఈ పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసిందంటే ప్రభు యొక్క పాదములను వెనక తట్టి వెళ్ళి మరి ఏం చేసిందంటే తన కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి నిజంగా మన జీవితంలో ఆయన పాదాలను కన్నీటితో తడిపి నిజంగా ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా మన గదిలో కన్నీళ్ళు వచ్చినాయా? అసలు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లు విడిచి ఎన్ని రోజులైంది? ఇది ఒక ప్రశ్న. మన జీవితంలో కార్యాలు జరగటం లేదు, మన జీవితంలో ఆశ్చర్యాలు జరగటం లేదు, మన జీవితంలో అద్భుతాలు జరగటం లేదు అని ఆలోచించే ముందు అసలు ప్రభు యొక్క పాదాలను తడిపి ఎన్ని రోజులయ్యింది ఆలోచన చేయాలి, గమనించుకోవాలి. మనం ఇక్కడ ప్రభు యొక్క పాదాలని తడపడానికి నీళ్లు కావాలండి, కానీ ప్రభు యొక్క పాదాలను తడపడానికి ఎంత నీరైతే పడుతుందో అంత నీరు కూడా తన శరీరంలోని కళ్ళలోని కన్నీటి చేత దేవుని పాదాలను కడిపింది. అంటే పాపాన్ని కూర్చిన, పాపపు ఒప్పుకోలను కూర్చిన ఆ స్థితిని తన జీవితంలో ఎలాగో అనుభవించి ఉంటారు. ప్రభు యొక్క పరిశుద్ధతతో తన జీవితాన్ని పోల్చుకున్నప్పుడు ఆమె తన పాప స్థితిని బట్టి ఎంత గొప్పగా ఏడ్చుంటారు. మన జీవితంలో అసలు ప్రభు అర్థం కాకపోవడానికి కారణం ఏమిటంటే అసలు మన పాప స్థితి ఏమిటో మనకి లోతుగా అర్థం కాదు. నిజమైన లోతైన పశ్చాత్తాప భావం మనలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నిజముగా యేసుక్రీస్తుని 10 సార్లు మన కన్నీటితో ఆయన పాదాలను కడగవచ్చు. మన శరీరంలో ఎంత నీరు ఉంటుందో తెలుసా మీకు? మన శరీరంలో ఎంత నీరు ఉంటుంది? 3 వంతులు నీరు ఉంటుంది. అంటే 70 కేజీలు ఒక మనిషి ఉంటే ఇంచుమించుగా నీరు ఎంత ఉంటుంది? ఇంచుమించు 20 లీటర్ల పైన ఉంటుంది. రక్తము నీరు అంతా కలిపి. అంటే ఒక మనిషి యొక్క పాదాలను ఎన్నిసార్లు తడపచ్చు? మనం చాలాసార్లు తడపచ్చు. నిజంగా ఒక స్త్రీ అక్కడ నీళ్లు లేకపోయినప్పటికీ దేవుని యొక్క పాదాలను తన కన్నీటితో తడిపిందంటే తన జీవితం గురించి, తన జీవితంలో చేసిన పాపముల గురించి ఎంత వేదన, ఎంత చింత కలిగి ఉందో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఆ లోతైన పశ్చాత్తాపము కలిగిన వ్యక్తి కాబట్టి అక్కడ కఠినమైన మాట ఉపయోగించాడు లేఖనాలు. పాపాత్మురాలైన ఒక స్త్రీ అంటే ఎంత పాపం చేసిందో మనకి తెలియదు, కానీ ఆ పాపాన్ని కూర్చిన చింత, ఆ పాపాన్ని కూర్చిన బాధ ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించాలనే ఒక గొప్ప భావంలోనికి ఆమె వెళ్ళిపోయింది. కాబట్టి కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి, అనగా తన యొక్క అహం ఏదైతే ఉందో అప్పటి వరకు తన జీవితంలో ప్రభు ఎరక్క తన ఇష్టం వచ్చినట్లు గర్వించి ఉండవచ్చు. తన పాపపు స్థితిని చూసి ఆమె రకరకాలుగా ఊహించుకుని ఉండవచ్చు. మనం కూడా ఏమనుకుంటామంటే ఒక్కొక్కసారి పాపం చేసినప్పుడు కొంతమంది కాళ్ళు ఎగరేస్తుంటారు. నేను ఇలాగ చేశాను, అలాగే చేశాను, ఆడిని కొట్టాను, ఈయన్ని కొట్టాను, రకరకాలు. వాటి గురించి మనం మాట్లాడకూడదు. కానీ పాపం చేసిన వాడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే కాళ్ళు ఎగరేస్తూ ఉంటాడు. కయ్యను మనవడు ఉన్నాడు ఆదికాండంలో 4వ అధ్యాయంలో. వాడు ఏం మాట్లాడతాడంటే, రే మా తాత ఒకడిని చంపేశాడు, వాడిని చంపేసినందుకు వాడికి చాలా పెద్ద శిక్ష వచ్చింది, నేను కనుక మిమ్మల్ని చంపితే మీకు ఎంత శిక్ష వస్తుందో, అసలు మా తాతే పెద్ద నరంతుడు అయితే నా పరిస్థితి ఏంటో చూసుకోండి అని వాడు ఏం చేస్తాడంటే కయ్యను మనవడు అక్కడ ఒక మాట మాట్లాడతాడు.
అంటే మన జీవితంలో పాపాల గురించి కూడా ఒక్కొక్కసారి గొప్పగా చెప్పుకునే పరిస్థితి. ఒకసారి దుమ్మెరని ఊర్లో కృష్ణబాబు గారు అని ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, జమీందార్, చాలా జమీందార్. ఒక లేడీ గురించి మాట్లాడితే వాళ్ళు చెప్పుకుంటున్నారు, నేను విన్నాను. ఎవరు అనుకున్నారా ఆ అమ్మాయి, ఎవరు అనుకున్నా అన్నది. ఎవరో మాకేం తెలుసు అంటే కృష్ణబాబు గారు తాలూకా. ఎవరు తాలూకా? కృష్ణబాబు గారు తాలూకా. అంటే కృష్ణబాబు గారు తాలూకాని చెప్పుకుంటాం కూడా చాలా గొప్ప. అది జరిగిందో లేదో మనకి తెలియదు, కానీ అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన పాపపు స్థితిని కూడా మనం గొప్పగా చెప్పుకునే స్థితిలోనికి ఏమవుతుందంటే మన అహం మనల్ని నడిపిస్తుంది. కానీ ఇక్కడ స్త్రీ గురించి మనం ఆలోచన చేసినప్పుడు తన తల వెంట్రుకలతో యేసుక్రీస్తు యొక్క పాదాలను తుడిచింది. అనగా తన తలలో ఉన్న అహం ఏదైతే ఉందో ఆ అహాన్నంతటిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు పాదాల దగ్గర విడిచిపెట్టేసింది. ఆలోచన చేయాలి. మన జీవితంలో దేవుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క కార్యం మన జీవితాల్లో ఎంత గొప్పదో, ఆయన ఇచ్చిన క్షమాపణ, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన అనేక రకాల దేవుని యొక్క పరలోకపు దీవెనల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఆహారాన్నంతా తీసుకుని వెళ్ళి దేవుని పాదాల దగ్గర మనము పెట్టేస్తాం. నిజంగా ఒక వ్యక్తి తలను తీసుకొచ్చి ఆ తల వెంట్రుకలతో ఒక వ్యక్తి యొక్క పాదాలను తుడుస్తున్నాడంటే ఆ వ్యక్తికి పాదాలు తుడిసే ఆ వ్యక్తి ఎంత దాసుడిగా అయిపోయాడో మీరు ఆలోచన చేయాలి. అసలు ఈ లోకంలో ఎప్పుడైనా భర్త పాదాలను భార్య తల వెంట్రుకలతో తుడుస్తుందండి? అసలు ఎంత ప్రేమగా తుడుస్తుందండి? అసలు ఒక మాట అంటేనే మనము ఓర్చుకోలేని స్థితి. కానీ ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసిందంటే ప్రభు యొక్క పాదాలను తన కన్నీటితో కడగటమే కాకుండా తన తల వెంట్రుకలతో ఆమె ఏం చేసిందంటే తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసాను, అనగా పాదములకు పూసాను. అంటే దేవుని గూర్చిన ఆలోచన, దేవుని గూర్చిన ఆరాధన, దేవుని గూర్చిన అభిషేకం తన జీవితంలో ఎంత విలువైందో అర్థం చేసుకుంది. తన పాపం యొక్క మూల్యము, తన క్షమాపణ యొక్క మూల్యము తన జీవితంలో గ్రహించి ఆమె ఆహారాన్నంతటిని కూడా దించేసుకుని తన పాప స్థితిని, ప్రాచీన స్థితిని అంతటినీ కూడా దేవుని పాదాల దగ్గర పెట్టి కన్నీటితో పాదాలను కడిగి తల వెంట్రుకలతో తుడిచి ఆ అత్తర్ను ఆమె రాచి. అనగా దేవుని గూర్చిన అవగాహన ఎంతో తన జీవితంలో నేర్చుకుందో మనం అర్థం చేసుకోవాలి. నిజంగా మన జీవితంలో ప్రభువుని మనం అలాగ చూడగలిగితే ఈమె కంటే కూడా గొప్పగా మనము ఆరాధించే స్థితిలోనికి మన జీవితాన్ని మనం నడిపించుకోగలం. మన అహాన్ని తగ్గించుకుని ప్రభు ఏంటో తెలుసుకుని, ఆయన స్థితి ఏమిటో తెలుసుకుని, ఆయన మన జీవితంలో చేసిన కార్యం ఏమిటో తెలుసుకుని, శిలువ విలువేమిటో మనం గ్రహించి, ఆయన రక్తపు విలువేమిటో మనం గ్రహించి, ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటో మనం గ్రహించి, ఈ విషయాలన్నింటినీ మనం ఆలోచన చేసినప్పుడు మన జీవితంలో క్రీస్తుని గురించిన ఆరాధనా భావం మన జీవితంలో కంపల్సరిగా అది నిశ్చయముగా వస్తుంది. అలా కాకుండా నిజమైన పశ్చాత్తాపము, మారు మనసు, పాప క్షమాపణ వీటి గురించి ఏమి అర్థం కాలేదనుకోండి, మనం సాధారణమైన విశ్వాసుల్లాగా, సాధారణమైన వ్యక్తుల్లాగా ప్రభుని ఆరాధిస్తాం తప్ప, మత సంబంధమైన వ్యక్తుల్లాగా ఆరాధిస్తాం తప్ప నిజముగా దేవుణ్ణి చిత్తశుద్ధితో మనము ఆరాధించలేము. దాని గురించి ప్రభు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఆయనను పిలిచిన పరిచయుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన యెడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగిండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకోని. ఇక్కడ ఆలోచన చేయండి, చాలా ముఖ్యమైన పాయింట్.
క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే, ఎవరైనా పాపం చేసిన వారు పశ్చాత్తాపడి దేవుని నమ్ముకున్నారనుకోండి, ఆ వ్యక్తితో పాస్టర్ గారు సంఘంలోని విశ్వాసులందరూ చక్కగా మాట్లాడుతున్నారనుకోండి, ఎప్పటి నుంచో దేవుళ్ళు ఉన్న వ్యక్తులకి ఇలాంటి స్వనీతిపరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏంటి పాస్టర్ గారు పాపాత్మురాలైన స్త్రీతో మాట్లాడుతున్నారేంటి, ఇదిగో పాస్టర్ గారు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నారేంటి, ఇలా పలానా సంఘ పెద్ద ఆ వ్యక్తితో మాట్లాడుతున్నారేంటి, ఇలాగ రకరకాల భావనలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఈ పరిసయుడు ధర్మశాస్త్రాన్ని తెలిసిన వాడు, ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని సంగతులను తన జీవితంలో పాటిస్తున్నవాడు. కాబట్టి తన జీవితంలో ఏమైందంటే తాను నీతిమంతుడిగా అనుకుంటున్నాడు. ఆమె చేసిన ఆరాధనా భావాన్ని, ప్రభు దృష్టికి ఆమె ఎంతగా సమాధానం పొందింది, ప్రభువుని ఎలాగ ఆరాధించింది, ఈ విషయాలు ఏమీ పట్టించుకుంటం లేదు. కానీ తన జీవితంలో తాను పాటిస్తున్న నీతిని బట్టి ఎంతో కొంత ఈ లోకంలో మంచిగా ఉన్న స్థితిని బట్టి ఏమనుకుంటాడంటే, ఇదిగో పాపాత్మురాలైన ఈ స్త్రీతో దేవుడేంటి ఇలాగ కాంట్రవర్సల్ చేస్తున్నాడు, ఆమె కడుగుతా ఉంటే ఊరుకున్నాడేంటి, యూదుల ఆచారం ప్రకారము పరిశుద్ధుడైన వాడు పాపాత్ములతో మాట్లాడకూడదు కదా, ఏమిటి ఇలా చేస్తున్నాడని తన స్వనీతిని అక్కడ తన మనస్సులో అనుకున్నట్లుగా ప్రభువు ఎరిగాడు. మన జీవితంలో కూడా ఇలాంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా ఒక వ్యక్తి దేవుల్లోకి వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి యొక్క పూర్వస్థితిని గురించి మనము ఆలోచన చేయకుండా ఏం చేయాలంటే, క్రీస్తులో కట్టబడిన తర్వాత ఆ వ్యక్తి ఇంకా బలపడేదానికి మనం ఏం చేయాలి, ఆమెకు మంచి సహకారాన్ని అందించాలి. కానీ ఆ వ్యక్తి యొక్క ప్రాచీన స్థితి గురించి మనం ఏమాత్రం కూడా మాట్లాడేవారిగా ఉండకూడదు. ఇప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు కదా. లూకా సువార్త అంతా మనం ఏమనుకున్నాం, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు మన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. తన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాడు. తన జీవితంలో అన్నీ కోల్పోయాడు. బంధువుల దగ్గరికి వెళ్ళి పొట్టు తినే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. మారు మనసు పొందాడు. తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి అనేక రకాలుగా కుమారుడిని ఆదరించాడు. ఇదంతా మనకు తెలుసు. అయితే ఏమైందంటే, పెద్ద కుమారుడు దగ్గరికి వచ్చేటప్పటికి లోపలికి వచ్చాడు. ఇంటి నుంచి, పొలం నుంచి ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో గొప్ప విందు జరుగుతుంది. అక్కడ ఉన్న పనుని పిలిచి, ఏంటయ్యా ఏం జరుగుతుంది విందు అంటే, ఇదిగో తప్పిపోయిన నీ తమ్ముడు వచ్చాడు, నీ తమ్ముడు కొరకు నీ తండ్రి ఒక విందుని జరిపిస్తున్నాడంటే ఆ కుమారుడు ఏమంటాడో కొన్ని మాటలు మనం చూద్దాం. 15వ అధ్యాయం 29 నుంచి 32 వరకు. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుంచి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేషలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడను వధించితమని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవు, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాడు. చూసా పెద్ద కుమారుడు మనస్తత్వం. తప్పిపోయినా నా తమ్ముడు తిరిగి వచ్చాడని సంతోషపడకుండా తండ్రితో ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నీ డబ్బు తీసుకుని పోయి వేషలతో తన డబ్బునంతా కూడా వ్యర్థం చేసుకుని ఇక్కడికి వచ్చాడు, ఆశనంతా కూడా అమ్మేశాడు. అలాంటి వ్యక్తి తిరిగి రాగానే వాడి కొరకు కొవ్వున తోడును నువ్వు విందు చేస్తున్నావు. ఇన్నాళ్ళ నుంచి నేను నీతో ఉన్నాను, నా కొరకు ఏదైనా, నా స్నేహితుల కొరకు నీవు కొవ్వున తోడుని నువ్వు వధించావా అంటే, మన జీవితంలో ఏమవుతుందంటే, మనము నీతిమంతులమని అనుకుని మన స్వనీతిని మనము లోపల లెక్కేసుకుని మనం ఏం చేస్తామంటే, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వారిని నిందించటానికి మనం ఏం చేస్తామంటే వేగిరి పడతా ఉంటాం. ఇది క్రైస్తవులుగా మన జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే దేవుని యొక్క మనసు ఏమిటంటే, మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.
నశించిన దాన్ని వెతకి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మారు మనసు పొందే ఒక పాపి విషయమై పరలోక రాజ్యంలో ఒక గొప్ప సంతోషము విందు కలుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక వ్యక్తి మారు మనసు పొంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని బట్టి మనం సంతోషించాలి, కానీ ఆ వ్యక్తి యొక్క పూర్వస్థితిని బట్టి మనము విమర్శించడానికి వీలు లేదు. కాబట్టి ఈ పరిచయం ఏం చేస్తున్నాడు? పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు యొక్క పాదాలకు అత్తరు పూసేటప్పటికి తన మనసులో ఏమనుకున్నాడంటే, ఏమిటి పరిశుద్ధుడైన దేవుడు పాపాత్మురాలైన స్త్రీతో ఇలాగా కాళ్ళు కడిగించుకున్నాడు, అత్తరు పూయించుకున్నాడు ఏంటని మనస్సులో అనుకుంటా ఉన్నాడు. మరి ప్రభువుకు తెలియదా? అందుకే యేసు సీమోను నీతో ఒక మాట చెప్పాలని ఉన్నాను అని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమని. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి ఒకరికి 2 రుణస్థులుండిరి, వారిలో ఒకడు 500 దేనారములను మరి అక్కడ 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించుతావని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు మీడియలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పుడు ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు. నీవు నూనెతో తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసి. ఆలోచన చేయి. మన జీవితంలో ఈ విషయాలను గమనించాలి. ఎవరైనా ఒక వ్యక్తిని యూదులు ఇంటికి పిలిచినప్పుడు ఇవన్నీ చేయాలి. ఎందుకంటే అలనాటి రోజుల్లో మొత్తం రోడ్లన్నీ కూడా దుమ్ము రోడ్లు. ఈ దుమ్ము రోడ్లతోటి ఏదైనా అతిథి ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే యూదులు ఆ దుమ్ముతో ఉన్న కాళ్ళను కడిగి ఆ వ్యక్తికి తలంటు పోసి తల స్నానం చేయించి నూనె రాసి అత్తరు పూసి అనేక రకాల పరిచర్యలు అన్నీ చేస్తారనమాట. అన్నిటికీ మించి ఇతనికి ఉన్న ఆ మంచి సంబంధాన్ని గుర్తు పెట్టుకుంటానికి కౌగులించుకుని ముద్దు పెట్టుకుని అనేక రకాల పరిచర్యలన్నీ చేసిన తర్వాత అప్పుడు వారు ఏం చేస్తారంటే భోజనానికి కూర్చుంటారు. భోజనం బల్ల మీద కూడా కూర్చునేదానికి ఒక స్టైల్ ఉంది. ఎడం చేతిని బెంచి మీద పెట్టుకుని కుడి చేతితో భోజనం చేయాలి. ఇవన్నీ యూదుల యొక్క పద్ధతులు. ఈ పద్ధతులు ఏమి కూడా ఈ సీమోను ప్రభువైన యేసుక్రీస్తుని తన ఇంటికి రప్పించాడు, కానీ ఏ విధమైన పరిచర్య ప్రభువైన యేసుక్రీస్తుకి చేయకుండా ఏమైందంటే ఈ వ్యక్తి యొక్క స్వనీతిని బట్టి దేవునికి పరిచర్య చేసిన ఆ స్త్రీని గురించి విమర్శించే స్థాయిలోనికి వెళ్ళిపోయాడు సీమోను. మన జీవితంలో కూడా ప్రభువుని ఎలాగ గణపరుస్తున్నాం? ఇతరుల యొక్క లోపాలను చూడటం కాదు, కానీ ఇతరులు దేవుడికి ఏం చేస్తున్నారు అనేది కాదు, కానీ మనము దేవునికి ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ఆహ్వానించి ఆయన్ని అభిషేకించుచున్నామా, ఆయన్ని ఆరాధించుచున్నామా? ఆలోచన చేయాలి. ఎవరు ఆరాధిస్తారు, ఎవరు దేవుణ్ణి అభిషేకిస్తారంటే దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి 500 దేనారాలు ఆ యజమానికి అప్పున్నాడు, ఒకడు 50 దేనారాలే అప్పున్నాడు. కానీ దేవుడు ఇద్దరిని క్షమించాడు. ఎవరు ఎక్కువగా దేవుణ్ణి లేదా యజమాన్ని ప్రేమిస్తారంటే వెంటనే సీమోను అన్నాడు, ఎవరి యొక్క పాపములు ఈ విస్తారముగా ఉన్నవో, ఎవరి అప్పు ఎక్కువగా ఉందో వాడే ఎక్కువ ప్రేమిస్తాడని తన నోటితో తాను చెప్పినప్పుడు ఆ స్త్రీని చూపించి దేవుడు కూడా ఏమన్నాడంటే, ఇదిగో ఈమె పాపములు విస్తారంగా ఉన్నావు కాబట్టి నన్ను విస్తారముగా ప్రేమిస్తుంది. నీ యొక్క స్వనీతిని బట్టి నీ పాపములు తక్కువగా ఉన్నాయని నువ్వు అనుకున్నావు కాబట్టి నీవు నన్ను ప్రేమించలేకపోతున్నావు. నేను నీ ఇంటికి వచ్చాను, అసలు నేను రావాలని అనుకోలేదు, నీవే పిలిచావు. కానీ నేను వచ్చినప్పుడు నీవు నాకు తల మీద నూనె నువ్వు రుద్దలేదు, నా పాదాలు కడగలేదు, నాకు ఏ విధమైన పరిచర్యలు చేయలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, నన్ను కౌగిలించుకోలేదు. కానీ ఈ పాపాత్మురైన స్త్రీ నేను వచ్చినప్పటి నుంచి కూడా
నా కాళ్ళు కడుగుతూనే ఉంది, నా కాళ్ళను తుడుస్తూనే ఉంది, వచ్చినప్పటి నుంచి కూడా కన్నీరు పెట్టుకుంటూ నా పాదములను ముద్దు పెట్టుకుంటూనే ఉంది. ఎందుకు తన జీవితంలో అలాగే జరిగింది? ఎందుకు నీ జీవితంలో నువ్వు ఇలాగ చేయలేకపోయావని సీమోనుని దేవుడు ప్రశ్నించినట్లుగా మనకు కాపాడుతుంది. కాబట్టి మన జీవితంలో ప్రభు యొక్క స్థితిని మనం గమనించినప్పుడు ప్రభువుని మనము మన ఇంటిలోనికి ఆహ్వానించగలము, ప్రభువుని మనం అభిషేకించగలము, ప్రభువుని మనస్ఫూర్తిగా మనము ఆరాధించగలము. ఒకవేళ మన జీవితంలో గనక పరిసైడ్ లాంటి మనస్తత్వం ఉంటే, అనగా ఇంటికి వచ్చిన వ్యక్తిని గౌరవించకుండా, తాను చేయవలసిన పని చేయకుండా, ఇతరులు చేసిన పనిలో, ఇతరుల యొక్క స్వభావంలో మనం తప్పులు పట్టుకుని ఇతరుల వైపే మనం చూస్తూ ఉంటే, ఇతరుల యొక్క లోపాలనే మనం గమనిస్తూ ఉంటే, మనము ప్రభువుని గమనించలేని స్థితిలోనికి మన జీవితం వెళ్ళిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ప్రభువుని గణపరిచే విధంగా మన జీవితాన్ని మనం ఏం చేయాలి? ఆలోచన చేసుకోవాలి. అలా కాకుండా ఇతరులు ఏం చేస్తున్నారని మనం గమనిస్తూ ఉన్నాం అనుకోండి, మన ఇంటికి వచ్చిన ప్రభువుని మనము గమనించలేని పరిస్థితి. సీమోను ఏం చేస్తున్నాడు? పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసిందో చూశాడు, కానీ నా ఇంటికి నేను భోజనానికి ప్రభుని యేసుక్రీస్తుని పిలిచాను, ఆయనకి నీళ్ళు ఇవ్వాలి, అత్తరు పూయాలి, అతను ముద్దు పెట్టుకోవాలి, కౌగిలించుకోవాలి, అతిథిగా వచ్చిన యేసుక్రీస్తుకి నేను ఘనమైన సత్కారం చేయాలి, ఈ విషయాలన్నిటినీ మర్చిపోయి ఆ స్త్రీ చేసిన విషయాలను బట్టి తన మనసులో నొచ్చుకున్నట్లుగా అతన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో పరిసైడ్ లాంటి జీవితాన్ని మనం ఏమాత్రము కలిగి ఉండకూడదు. ఎందుకంటే వారు ఇతరుల యొక్క పనులనే గమనిస్తారు, కానీ క్రీస్తుని గమనించలేని పరిస్థితి. అందుకనే ఆ స్త్రీని చూసి ప్రభు అన్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించిన గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడినవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్నవారు పాపమును క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకునేది. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన యొక్క పాపములను క్షమించగల ఒకే ఒక అధికారము దేవునికి ఒక్కడికే ఉంది. ఇది గమనించాలి. దేవుడు మన పాపములను క్షమించి మనలను రక్షించి మన జీవితంలో నిజమైన సమాధానము రావాలి అంటే మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ప్రభువుని మనము మన జీవితంలోనికి ఆహ్వానించాలి. ఆహ్వానించిన తర్వాత ఆయన నామానికి తగ్గట్టు, ఆయన స్వరూపానికి తగ్గట్టు, ఆయన ప్రభావానికి తగ్గట్టు ఆయనను స్తుతించి ఘనపరిచి మనం అభిషేకించాలి. అంతేకాకుండా మన పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించినప్పుడు ఏమవుతుందంటే, దేవుని చేత మనము క్షమాపణ పొందుకుని మన జీవితంలో సమాధానముగా ఉండగలిగే స్థితిలోనికి మన జీవితం నడిపింపబడుతుంది. అన్నిటికీ మించిన అంతస్తు ఏమిటంటే ప్రతి వ్యక్తికి సమాధానం. ఈ సమాధానం లేనప్పుడు ప్రతి వ్యక్తి జీవితంలో ఎంత సంపాదించినప్పటికీ కూడా నిష్ప్రయోజనం. ఆలోచన చేయండి. క్రీస్తు మన హృదయంలోనికి రాకుండా, క్రీస్తును మనం అభిషేకించకుండా, మన జీవితంలో నిజమైన పశ్చాత్తాపం రాకుండా, నిజమైన మారు మనసు రాకుండా, పాప క్షమాపణ లేకుండా మన జీవితానికి సమాధానం రాదు. మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైతే మనం పాపాన్ని విడిచిపెడతామో అప్పుడే మన జీవితంలో సమాధానం వస్తుంది. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన పనులు మనం విడిచిపెడతామో అప్పుడే మన జీవితంలో సమాధానం వస్తుంది. నీవు పాపంలో జీవిస్తూ, పాపంలోనే మనుగడ సాగిస్తూ నాకు సమాధానం కావాలంటే అది అయ్యే పని కాదు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన మనము మన జీవితాల్లో అహం ఏదైతే ఉందో,
పాపం అంటే మనం ఏమనుకుంటామంటే శారీరకపరమైన పాపమే పాపం అనుకుంటాం. కానీ ఈ గనురాలైన స్త్రీ గురించి చెప్పినప్పుడు బిలీ గ్రామ్ గారు 7 డెడ్లీ సిన్స్ అని ఒక బుక్ రాశాడు. 7 మరణాంతకమైన పాపములు. అందులో అహం ఉంది, అందులో కామం ఉంది, అందులో తిండిపోతనం ఉంది. పీజీ లెగాస్, దానికి ఏం పేరు పెట్టుకున్నామంటే మేము పీజీ లెగాస్. పి అంటే ప్రైడ్, గర్వం. జీ అంటే గ్లటనీ, అంటే అతి తిండిపోతనం. ఎల్ అంటే లస్ట్, కామముతో కలిసిన సూపులు. అలాగే ఈ అంటే ఎన్వి, ఈ అంటే ఎన్వి అంటే అసూయ. ఏ అంటే యాంగ్రీ. ఎస్ అంటే స్లాత్ఫుల్నెస్ అంటే సోమరితనం, కూడా అది కూడా మరణాంతకరమైన పాపం. మన జీవితంలో పాపం అనేటప్పటికి మనం ఏమనుకుంటామంటే ఈ లోకపరమైన శరీరానికి సంబంధించిన పాపం అనుకుంటాం. కాదు, మన జీవితంలో రకరకాలుగా పాపాలు ఉంటాయి, దాన్ని మనం గమనించలేము. ఇవన్నీ మనం తీసేసుకున్నప్పుడే మన జీవితంలో క్రీస్తు యొక్క సమాధానం వస్తుంది. క్రీస్తు యొక్క ప్రేమను మనము మన జీవితంలో అనుభవించగలం. మనం శారీరకపరమైన పాపం ఏం చేస్తలేదండి. మన అత్తగారి మీద మనకు కోపం అండి, సమాధానం ఉంటుందా? ఇతరులను చూసేటప్పటికి అసూయండి, మన జీవితంలో సమాధానం ఉంటుందా? ఆలోచన చేయండి. లేదా ఇతర వ్యక్తులను చూసేటప్పటికి మనకు అదొక రకమైన ఫీలింగ్స్ మన జీవితంలో ఉన్నామండి, సమాధానం వస్తుందా? మన జీవితంలో సోమరిపోతనం ఉందండి, డబ్బులు రావండి, ఆ తర్వాత భోజనం ఉండదండి, సమాధానం ఉంటుందా? ఆలోచన చేయాలి. మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు దేవునికి విరోధపరమైన విషయాలు ఏమైతే ఉన్నావో, శరీరానికి సంబంధించిన శరీర కార్యములు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర మనం విడిచిపెట్టేయాలి. మన అహాన్ని మనం తగ్గించుకోవాలి. కోపం అనే అహం, స్వామని అనే అహం, కామం అనే అహం, ఇలాగ రకరకాల గర్వం అనే అహం, అసూయ అనే అహం, ఈ అహాలన్నింటినీ కూడా ప్రభు పాదాల చెంత మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒక కామెంటరీ రాశాడు, ఒక మనిషి జీవితంలో దేవునికి అవిధేయతమైన విషయాలు ఎన్ని ఉంటాయంటే ఆ పాపాత్మురాలైన స్త్రీకి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని పాపాలు మనిషిలో ఉంటాయండి. అసలు స్త్రీ యొక్క వెంట్రుకలను మనం లెక్క పెట్టగలమండి? మనిషి యొక్క తలంపుల్లో అన్ని రకాల పాపాలు ఉంటాయండి. కాబట్టి ఆ అన్ని రకాల పాపాలను మనం ఏం చేయాలి? విడిచిపెట్టి, ఆ అహాన్ని విడిచిపెట్టి, ఆ స్త్రీ ఎలాగైతే తల వెంట్రుకలతో ప్రభు యొక్క పాదాలను కడిగిందో అలాగే మన తలలో ఉన్న అహాలన్నిటినీ కూడా ప్రభు పాదాల దగ్గర మనము విడిచిపెట్టి కన్నీటితో ఆయన పాదాలను మనం ఏం చేయాలంటే తుడిచి అత్తరు పూయాలి. అనగా అత్తరు అనేది మన జీవితంలో సత్ప్రవర్తన. ఎఫెసీ 5లో ఉంటుంది, సహోదరులారా మీరు దేవుని పిల్లల వలె క్రీస్తులాగా పరిమళ సువాసన కలిగి జీవించన్నట్టు. క్రీస్తును పోలిన పరిమళ సువాసన మీరు జీవించాలి ఈ లోకంలో అంటారు. అలాగే మన జీవితంలో ప్రభు యొక్క పాదాల దగ్గర ఈ అత్తరు ఏమిటంటే మన యొక్క జీవితంలో ఉన్న సక్రియత. మనం క్రీస్తుని నమ్మిన బిడ్డలుగా మన జీవితంలో నవీన స్వభావాన్ని ధరించుకుని మన జీవిత సాక్ష్యము దేవుని పాదాల చెంత అత్తరు సువాసన కలిగిన జీవితంలాగా ఉంటే ఏమవుతుందంటే నిజముగా దేవుణ్ణి ఆరాధించే స్థితిలోని, ఆయన్ని గణపరిచే స్థితిలోని, ఆయనను మన జీవితంలో ఆహ్వానించే స్థితిలోనికి మన జీవితము నెట్టబడుతుంది. అప్పుడు దేవుని యొక్క వాగ్దానం ఏదైతే ఉందో, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాడు. కాబట్టి ఈ స్త్రీకున్న లోతైన పశ్చాత్తాప భావం మన జీవితాల్లోకి వచ్చినప్పుడు మనం ఎంత పాపాత్ములమో మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి మనం మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి మాట స్కిప్ అయిపోతూ ఉంటుంది. నేను మాట ఎప్పుడైనా తప్పుగా సరదాగా మాట్లాడినా కూడా వెంటనే ప్రభు నువ్వు మాట్లాడిన తప్పంటే దాని గురించి కనీసం అరగంట ప్రార్థన చేస్తాను, నడుస్తా ప్రార్థన చేస్తాను. ప్రభువా
ఈ మాట పలానా వ్యక్తిని అన్నాను ప్రభా, నేను అనుకోకుండానే సరి ప్రభా. ఇది ఒకవేళ వ్యక్తి మనస్తాపానికి గురయ్యి ప్రభు దగ్గర నా గురించి ఒకవేళ ప్రభా ఇదిగో పలానా పాస్టర్ గారు ఎలాగ అన్నారని నీ దగ్గర ప్రార్థన చేస్తే నా మీదకు ఉగ్రత వస్తుందమ్మా ప్రభా. కాబట్టి నేను మాట్లాడిన మాటను బట్టి ప్రభా నన్ను క్షమించని ప్రార్థన చేస్తాను. అంటే లోతైన పాపాన్ని గూర్చిన అవగాహన, లోతైన భావన, మనకు పశ్చాత్తాప భావన మన జీవితంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రతి విషయం గురించి జాగ్రత్త కలిగి మనం మాట్లాడే ఆ స్థితిలోనికి మన యొక్క జీవితం నడిపింపబడుతుంది. అలాంటి ఆత్మీయ స్థితిలోనికి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో నిజమైన సమాధానం వస్తుంది. ప్రభు సమాధానం గురించి చెప్తూ ఆయన ఏమంటాడు, ఇదిగో నీ సహోదరునికి నీకు ఏదైనా విరోధం వచ్చిందనుకో ముందర వాడితో సమాధాన పడి నీవు తర్వాత అర్పణ అర్పించు అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో సమాధానం వచ్చేదానికి దేవుణ్ణి ఆరాధించగలిగే స్థితి, అనగా మన జీవితంలో ఉన్న ప్రతి ఆహాన్ని ప్రభు పాదాల దగ్గర మనం పెట్టి ఇతరుల యొక్క లోపాలను చూడకుండా ప్రభువునే చూసే స్థితిలోనికి మన జీవితం నడిపింపబడినప్పుడు మన జీవితం అంతా కూడా సమాధానంగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ విషయాలను నేర్చుకుని ప్రభు యొక్క ప్రేమకు మనం ఏం చేయాలంటే అర్హులుగా ఉండాలి. తీమోతేయుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-17 చదవండి. నిజమైన లోతైన పశ్చాత్తాపం వస్తే మన జీవితంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నదనియు ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తమ విశ్వసించుకో వారికి నేను మాదిరిగా ఉండులాగన యేసుక్రీస్తు తన పరిపూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచునట్లు నేను కనికరించబడితిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యునకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక ఆమేన్. ఒకసారి నా వైపు చూడండి. పౌలు గారు ఏమన్నారంటే, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నాను. అంటే క్రీస్తును పోలి పౌలు గారు ఎంత గొప్పగా నడుచుకుంటున్నారో అలాగే మనము కూడా క్రీస్తును పోలి పౌలు గారి వలె నడుచుకుంటానికి ఆయన ఒక కాల్ ఇచ్చాడు. కానీ క్రీస్తు యొక్క ఆ పరిశుద్ధతతో పౌలు గారి యొక్క పరిశుద్ధతను పోల్చుకుని ఆయన ఏమంటున్నాడో లెక్కేయండి. ఇదిగో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిననే వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదని మనకందరికీ తెలుసు. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపుబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితి. చూడండి, పౌలు ఎంత పరిశుద్ధుడండి. బైబిల్లో ఉన్న లేఖనాలన్నీ సగమైన రాసేసాడు కొత్త నిబంధనలో. అలాంటి వ్యక్తి, పరిశుద్ధుడైన వ్యక్తి తన జీవితంలో పాపాన్ని గూర్చిన, పశ్చాత్తాపాన్ని గూర్చిన, మారు మనసును గూర్చిన ఆ అవగాహన వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్న వ్యక్తి క్రీస్తుతో తన జీవితాన్ని పోల్చుకున్నప్పుడు ఏమన్నాడంటే, ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరించి. అంటే పరిశుద్ధుడైన పౌలే ప్రభు దగ్గర ప్రధాన పాపినైన నేను క్షమింపబడిన నా జీవితంలో క్రీస్తు యొక్క రక్షణకు, క్రీస్తు చేత క్షమింపబడి క్రీస్తు యొక్క రక్షణలోకి వచ్చిన నేను మీకు మాదిరిగా ఉండినట్లు ఇదిగో నశించిన దాన్ని వెతకి రక్షించుటకు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చినని మీకు లేఖ రాస్తున్నాను అని తీమోతికి, తన ఆత్మీయ కుమారుడైన తీమోతికి లేఖ రాస్తూ ఉంటే, ఆ తీమోతి దగ్గర పశ్చాత్తాపాన్ని కూర్చున్న లోతైన భావన తన శిష్యుడి దగ్గర గురువుగారు ఒప్పుకుంటున్నాడు, ప్రధాన పాపినైనా నేనంటాడు.
అర్థమైందా మీకు? ఏ గురుగారైనా శిష్యుడి దగ్గర నేను అంతటో నేను గొప్పలు చెప్తూ ఉంటాను. కానీ పౌలేమంటున్నాడు, ప్రధాన పాపినైనా నేను ఆయన చేత కరుణించబడ్డాను. ఇదిగో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కదా. ఆయన రక్షించిన దాంట్లో, ఆయన రక్షించిన పాపులలో నేను ప్రధానుడను. మరి ఇప్పుడు పాపాత్మురైన స్త్రీ గురించి మీరేం మాట్లాడతారు? పాపాత్మురైన స్త్రీ గురించి అక్కడ సీమోను పరిచయం ఏమన్నాడంటే, ఏంటి ఈవిడితో ప్రభువైన యేసుక్రీస్తు సంభాషణ ఏమిటి? కానీ ప్రధాన పాపి అయిన పౌలు గారు పరిశుద్ధుడయ్యాడు. అలాగే దేవుణ్ణి ఆహ్వానించిన, దేవుని అభిషేకించిన, దేవుని ఆరాధించిన ఆ గనురాలైన లేదా పాపాత్మురాలైన ఆ స్త్రీ ఏం చేసిందంటే దేవునిలో గనురాలిగా. మన జీవితాల్లో కూడా మన అహాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి ఆహ్వానించి, దేవుణ్ణి మనస్ఫూర్తిగా అభిషేకించి, దేవుణ్ణి ఆరాధించినట్లయితే ప్రధాన పాపులమైన మనము కూడా పరిశుద్ధులైన పౌలులాగే మన జీవితం మార్చబడుతుంది. అందుకని పౌలు ఏమన్నాడంటే, దేవునికి ఎంత ఆరాధన చేస్తున్నాడు ఈ ఒక్క మాటలో, సకల యుగములలో రాజయ్యండి అక్షయుడను అద్వితీయుడకు దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగా కామెంట్. ఒక్క మాటలో దేవునికి ఎంత స్తోత్రం చెల్లించాలో, దేవునికి ఎంత కృతజ్ఞత చెల్లించాలో, తనకిచ్చిన రక్షణ బట్టి, తనను క్షమించిన విధానాన్ని బట్టి ఎంత దేవుణ్ణి ఆరాధించాలో అంత కూడా సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యునకు అద్వితీయ దేవునికి వందనాలు స్తోత్రం ఆమేనని చెప్తున్నాడు. మన జీవితంలో క్రీస్తుని మనం ఎలా గమనిస్తున్నాం? అసలు క్రీస్తు మన హృదయంలో ఉన్నాడా? ప్రతినిత్యం ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తున్నామా? ఆయన్ని ఆహ్వానిస్తున్నామా? మన జీవితంలో క్రీస్తుని కూర్చున్న అవగాహన ఎంత ఉంది? అసలు ఆయన అద్వితీయుడని, అదృశ్యుడకు దేవుడని, సకల యుగములలో రాజై ఉన్నాడని నువ్వు గమనిస్తే ఆయనకు చెందవలసిన ప్రభావాన్ని, ఆయనకు చెందవలసిన ఘనతను, ఆయనకు చెందవలసిన మహిమను మన జీవితాలలో, మన క్రియల ద్వారా, మన సత్ప్రవర్తన ద్వారా అత్తర్లాగా, పరిమళ సువాసనలాగా మన జీవితం ఉంటుందా? ఒక పాపాత్మురాలైన స్త్రీ తన జీవితంలో లోతైన మారు మనసు కలిగి ప్రభువుని అంతలా ఘనపరిస్తే మన జీవితాల్లో మనము కనికరింపబడ్డాం. ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములను క్షమించాడు. మన పాపానికి సంబంధించిన మూల్యాన్ని కలవరిగిరిలో తన రక్తపు చివరి బిందువు వరకు మన కొరకు కార్చాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా దేవుణ్ణి మనం ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే, ఆయనను ఆరాధించకపోతే, ఆయనకు చెందవలసిన ఆ ప్రభావాన్ని మన జీవితాల ద్వారా మనం అర్పించకపోతే మన జీవితంలో సమాధానం ఎలా వస్తుంది? అసలు ప్రభు చేత మనం కనికరింపబడితే, మన పాపములు క్షమింపబడ్డాయని మనం అనుకుంటే, ఆ పాపాన్ని క్షమింపబడ్డ విషయాన్ని బట్టి మూల్యాన్ని మనం ఎంతవరకు ప్రభువు చెల్లిస్తున్నాం? మనం క్షమింపబడ్డామనే స్థితి మనకి కలిగి ఉంటే, క్షమింపబడిన స్థితిని బట్టి దేవునికి ఆ క్షమాపణ మూల్యాన్ని మనం ఎంతవరకు చెల్లిస్తున్నాం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, ప్రభువుని గనక మీరు స్తుతించటం లేదంటే, ప్రభువుని గనక మీరు ఆరాధించటం లేదంటే, ప్రభువుని గనక మీరు ఘనపరచడం లేదంటే, ప్రభువుని మీ హృదయాల్లో మీరు ఆహ్వానించడం లేదంటే, ప్రభు మీ హృదయ సింహాసనం మీద ఆయన అభిషేకించలేదంటే దానికి అర్థం ఏంటి తెలుసా? మీ పాపములు ఇంకా క్షమింపబడలేదు. ఒకవేళ పాపములు క్షమింపబడితే, మీరు క్రీస్తు చేత ప్రేమింపబడితే, పాపాత్మురాలైన స్త్రీ చేసిన పరిచర్య మీ జీవితంలో క్రీస్తుకి చేయగలరు. ప్రధాన పాపి అయిన పౌలు చేసిన పరిచర్య మీ జీవితంలో మీరు చేయగలరు. అది నిజమైన అత్తరు సువాసన క్రీస్తు పాదాలకు మనం రాసినట్టు. నువ్వు ఇంకా ప్రభువుని గనక ఆరాధించటం లేదంటే, ప్రభువుని లెక్క చేయటం లేదంటే, నీ జీవితంలో నీ పాపములు క్షమింపబడలేదని నువ్వు అర్థం చేసుకో. క్రీస్తు పాదాల చెంత నువ్వు కన్నీరు కార్చడం లేదంటే, ఇంకా నీ జీవితంలో లోతైన పశ్చాత్తాపం రాలేదని జ్ఞాపకం చేసుకో. నీ ఆహాన్ని ప్రభు పాదాల దగ్గర నువ్వు ఇంకా ఎడవలేదంటే
నీ తల ఆలోచనలో నీ తల వెంట్రుకలంతా పాపపు ఆలోచనలు ఉన్నాయని నువ్వు లెక్క పెట్టుకో. దేవుని బిడ్డలారా, అసలు కన్నీళ్ళు వస్తున్నాయా మనకి? కలవరి శిలువలో యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని ఎప్పుడైనా ప్రభా నువ్వు చేసిన త్యాగం ఎంత గొప్పదా ప్రభా, పరలోక రాజ్యం నేను వెళ్ళలేను కానీ ప్రభా, శిలువ ద్వారా శిలువ యాగం ద్వారా ప్రభా నీ రక్తాన్ని కాచి ప్రభా నాకు పరలోకాన్ని అర్హతనిచ్చావు ప్రభా, తండ్రితో నన్ను సమాధానపరిచావు ప్రభా, నేను ప్రధాన పాపిని ప్రభా. ఎంత ప్రధాన పాపిని అంటే ప్రభా, నీవు క్షమించలేనంత ప్రధాన పాపిని క్షమించబడ్డాను నాయన. ఈ క్షమాపణకు మూల్యం నా జీవితంలో నేను చెల్లించేదానికి నీ కృపను నాకు అనుగ్రహించని ఎప్పుడైనా కన్నీళ్లతో ప్రార్థన చేశామా? లేకపోతే పరిసైడ్లాగా క్రీస్తుని ఆహ్వానించి క్రీస్తు ఎవరితో మాట్లాడుతున్నాడు, క్రీస్తులో తప్పులేంటని వెతకటానికి ప్రయత్నం చేస్తుంది. చాలామంది ప్రభువులోని తప్పులు వెతకడానికి ప్రయత్నం చేస్తాను సుమా. కొంతమంది బైబిల్ చదువుతా బైబిల్లో ప్రభు ఏదైనా తప్పు చేసినట్లు కనపడుతుందా అని అక్కడున్న పరిచయాలందరికీ అదే పని, ఎలాగైనా ప్రభుని ఇరికించాలనే పని. కాయిన్ తీసుకొచ్చి ఇది ఎవరికి చెల్లించాలి, నీవు రోమా సైన్యానికి నువ్వు పన్ను చెల్లించవా, ఇలా రకరకాల వికట ప్రశ్నలు. సర్వశక్తుడు జ్ఞానవంతుడైన దేవుణ్ణే పరిహాసము చేసే గలతీ పత్రికలు అంటాడు, ఇదిగో మీరు ప్రభువుని వెక్కిరించాలని అనుకుంటున్నారేమో, ప్రభు వెక్కిరింపబడ్డాడు. నీవు వెక్కిరింపబడతావు, నేను వెక్కిరింపబడతాను, కానీ ప్రభువు పరిచయుడు దేవుని ఆరాధించకుండా, దేవునికి నీళ్ళు ఇవ్వకుండా, దేవునికి తలంటు పోయకుండా, తల మీద అత్తరు పూయకుండా, నూనె పెట్టకుండా, ఏమీ చేయకుండా, ఆయన ముద్దు పెట్టుకోకుండా, కౌగలించుకోకుండా ఆ వ్యక్తి దేవుణ్ణి లెక్క చేయకుండా